the Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మేము వందనాలు తెలియజేస్తున్నాము. Once again, God has given this wonderful opportunity for us to be in the presence of God. ఇలా మరొకసారి దేవుడు తన సన్నిధానంలో చేరి రావడానికి దేవుడు ఇచ్చిన భాగ్యముకై దేవునికి మహిమను తెలియజేస్తున్నాము. It is the love of God which God is giving this kind of privilege to us to preach the word of God. ఆమేన్. ఇది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఇట్టా ఉన్నది. ఈ యొక్క పరిశుద్ధమైన దినము దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని మీ దగ్గరికి రావడానికి దేవుడు ఇచ్చిన కృపకై దేవునికి మహిమ. So we welcome you everybody to come to this live ఈ program. యొక్క లైవ్ కార్యక్రమంలోకి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. Let us pray. Father, in the name of Jesus Christ of Nazareth, తండ్రి యేసుక్రీస్తు నామములోనైనా I welcome you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నిన్ను మేము ఆహ్వానిస్తున్నాము. Lord, touch our lives. మా జీవితాన్ని తాకండి. Bless us by your word. ఈ వాక్యముతో మాతో మాట్లాడండి. Encourage us, Lord. అయా మమ్మల్ని బలపరచండి. Lead us for your glory. ఈ ఆత్మతో మమ్మల్ని నింపండి. Every kind of disturbance to be broken in Jesus' ఏ name. రకమైన ఆటంకాలను యేసు రక్తముతో మేము లయపరుస్తున్నాము. Lord, I pray, Holy Spirit, minister us. పరిశుద్ధాత్మ దేవా ఈ దినము బోధించమని Hide us under your Calvary ఈ cross. రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి. Lead us for your glory. ఈ ఆత్మతో మమ్మల్ని In నడిపించండి. Jesus' matchless name we pray, O యేసే God. పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. Dear brother and sister, today we are going to talk about God has the power to help and to cast down. ఆమె నిజంగా దేవుడు నిజంగా ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు అని మనం ఈ దిన వాక్య భాగంలో మనం So చూద్దాం. God's power is one side is going to help us, another side is going to cast down. ఆమె నిజంగా దేవుని యొక్క శక్తి ఒక ప్రక్క సహాయం చేయబోతున్నది, మరి ఒక ప్రక్క అది నిలబెట్టబోతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. Second Chronicles 25 chapter 8 verse says, రెండవ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 8వ వచనంలో For God hath power to help ఆమె దేవునికి శక్తి ఉన్నది సహాయం చేయడానికి, and to break you also. ఆమె నిజంగా దాని ఆ యొక్క శక్తిని హతమార్చడానికి కూడా దేవునికి శక్తి God is ఉన్నది. having power to help us, దేవుని యొక్క శక్తి ఉన్నది సహాయం చేయడానికి. to cast you out from the presence of God. ఆమె yes. దేవుని సన్నిధానం నుంచి నిన్ను పారుదలను కూడా దేవునికి శక్తి ఉన్నది. హల్లెలూయా. Amen. There are two types of the power of God is going to help us in our lives. ఆమె దేవుని యొక్క శక్తి రెండు రకాలుగా మన మధ్య పని చేయబోతా So ఉన్నది. the power of God always it want to help us. ఆమె దేవుని యొక్క శక్తి ఎప్పుడు కూడా మనకు సహాయపడంగా Why ఉండబోతుంది. God's power is going to help us? ఎందుకు దేవుని యొక్క శక్తి మనకు సహాయం To చేయబోతుంది? help you to make you stand in the presence of ఆమె God. దేవుని యొక్క సన్నిధానంలో నిలబడేలాగున దేవుని యొక్క శక్తి మనకు సహాయం It is చేయబోతుంది. going to help you to come out from the darkness. ఆమె అంధకారం నుంచి బయటికి రావడానికి దేవుని యొక్క శక్తి సహాయం The చేయబోతుంది. power of God is going to help you to come out the mysteries from the disturbance in your life. ఆమె మన జీవితంలో వస్తున్న ప్రతి రకమైన ఆటంకాలను అడచనల నుంచి మనము బయటికి రావడానికి దేవుని యొక్క శక్తి మనకు సహాయం చేయబోతా The ఉన్నది. power of God is going to deliver us from all the evil things. ఆమె దేవుని యొక్క శక్తి ప్రతి దురాత్మ శక్తుల నుంచి మనల్ని That is విడిపించబోతుంది. the help of the power. అది దేవుని యొక్క శక్తి యొక్క సహాయం. Divine power always is going to lead you in victorious ఆమె way. దేవుని యొక్క దైవికమైన శక్తి మనల్ని ఎప్పుడు కూడా దైవికంగా నడిపించేదిగా ఉండబోతా ఉన్నది. When we are not allowing the divine power, ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క దైవికమైన శక్తికి మనం అవకాశం when ఇయ్యమో, we love this world, ఈ లోకాన్ని మనం when ప్రేమించినప్పుడు, we love the evil ఆ things, యొక్క చెడ్డవాటిని మనం ప్రేమించినప్పుడు, when we won't take away our sins from our ఆమె lives, మన జీవితంలో మనకున్నటువంటి పాపాలను మనం వదిలిపెట్టకపోతే, that means the power of divine power cannot work in your ఆమె life. దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క దైవికమైన తాకుదల మనలో పని It చేయలేదు. will throw you from the outside from your ఆమె life. నిజంగా నీలో ఉన్న బలహీనతలు తీసేసుకోకపోతే దేవుని యొక్క శక్తి దేవుని సన్నిధానం నుంచి నేను దూరపరిచేదిగా ఉండబడుతున్నట్టుగా If మనం you చూస్తాం. want the help of God, పరిశుద్ధాత్మ సహాయం మనకు you కావాలన్నప్పుడు need the power of God in your మన life. జీవితంలో దేవుని యొక్క శక్తి చాలా విశేషమని Last Sunday we had seen when the Holy Spirit comes upon you, you will receive the power of ఆమేన్. God. గత వారం మనం చూసింటాము పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందబోతా This ఉన్నాము. power of God will make you to stand for Jesus. ఆమేన్. ఈ యొక్క శక్తి దేవుని కొరకు ఒక సాక్షిగా మనల్ని This నిలబెట్టబోతా power ఉన్నది. of God will transform your life. ఆమేన్. ఈ యొక్క దేవుని యొక్క శక్తి మనల్ని మార్చబోతా ఉన్నది. This power of God will make you a witness for God. ఆమేన్. ఈ యొక్క శక్తి ఈ లోకములో మనల్ని ఒక సాక్షిగా This నిలబెట్టబోతా power ఉన్నది. of God will make you to present Jesus in this world. ఆమేన్. దేవుని యొక్క శక్తి ఈ లోకములో దేవుని మనల్ని చూపించేదిగా చేయబోతా ఉన్నది. Only this power of God, power of the Holy Spirit can work in our ఆమేన్. lives. కేవలం పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో కార్యము జరిగించబోతా Dear brother and sister, let us wait upon this power of ఆమేన్. ఈ God. యొక్క శక్తి వైపు మనం వేచి ఉండేవారిగా These ఉంటాము. are the days ఈ దినాలలో every brother and sister
sister, ప్రతి సహోదర they సహోదరి need this divine power. దేవుని యొక్క దైవికమైన తాకుదల ప్రతి ఒక్కరికి అవసరమండి. When we are in Lord Jesus మనం Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తులో మనం when we ఉండవచ్చు, are telling that Jesus is in our life, దేవుడు మనలో ఉన్నాడు మనం చెప్తున్నప్పుడు, where is the power of God working in our ఆమేన్. కానీ life? దేవుడు మనలో ఉన్నాడే కానీ దేవుని యొక్క శక్తి ఏ రీతిగా అది చెల్లిస్తా ఉన్నది మన మూలకంగా ఒకసారి మనం ఆలోచించాలి. This divine power, ఈ దైవికమైన it శక్తి, leads you to prove Jesus ఆమేన్, Christ. ఈ దైవికమైన శక్తి క్రీస్తును కనపరిచేదిగా ఉండబోతా ఉన్నది. Genesis 18 chapter 14th verse says, ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో the Bible says like this. దేవుని యొక్క వాక్యములో So God was talking to Abraham. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆయన అంటా ఉన్నాడు, If the three persons came from heaven, ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు పరలోకము నుంచి they వచ్చారు. want to destroy the Sodom and ఆమె Gomorrah. నిజంగా ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు సొదొమ గొమొర్రాను హతమార్చాలని వచ్చారండి. And when they were passing from that side, ఎప్పుడైతే నిజంగా మార్గంలో వాళ్ళు వెళ్తా ఉన్నారో, Abraham saw these people. ఆమె అబ్రహాము ఈ ప్రజలను చూశాడు. He want to respect them. ఆమె దేవుడు వాళ్ళకు మర్యాద ఇచ్చాడండి. He realized they are the angels of ఆమె God. అబ్రహాము గుర్తిరిగాడు, ఏంటంటే వీళ్ళు దేవదూతలు అంటా He ఉన్నారు. ran from that place. అక్కడి నుంచి ఒక పరిగెత్తాడండి. He bowed down in that presence of ఆమె angels. నిజంగా ఆ యొక్క దేవదూతల దగ్గర అతడు తల ఉంచి He నమస్కరించాడు. respected them. వాళ్ళకు మర్యాద He ఇచ్చాడు. made them to sit and to give the hospitality to them. నిజంగా వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వాలని అబ్రహాము ఆశపడినట్టుగా చూస్తా The ఉన్నాము. brother and sister, దేవుని బిడ్డలారా, God was talking to them. ఆమె దేవుడు అబ్రహాముతో వాళ్ళతో మాట్లాడుతా And ఉన్నాడు. the Lord said like this. ప్రభు ఈ రీతిగా అంటా ఉన్నాడు, So in the due time, in the coming year, ఆమె నిజంగా ఈ వచ్చే సంవత్సరము నాటికే your wife is going to be blessed. ఆమె నిజంగా నీ దైవ భార్య గర్భవతి కాబోతా I'm ఉంది. going to give a son for you. ఆమె నీకు ఒక కుమారుని నేను I దయచేస్తాను. will make a great nation. అతని ఒక గొప్ప రాజ్యముగా స్థాపిస్తాను. Abraham was surprised. ఆమె అబ్రహాము ఆశ్చర్యపోయాడు. Sarah was listening this ఆమె word. నిజంగా గుడారముల నుంచి శారా దేవదూత చెప్పేటువంటి మాట ఆమె వింటా ఉన్నది. She realized the age was gone in my life. ఆమె అనుకుంటా ఉన్నది, నా వయసు అయిపోతా ఉన్నది The కదా. barren things are went away. ఆమె నిజంగా నేను నిజంగా తల్లి అయ్యేటువంటి వయసు నాలో నుంచి తొలగిపోయినది How కదా. can I conceive this seed? ఆమె నిజంగా నేను ఏ రీతిగా గర్భాన్ని నేను పొందగలను. The brother and sister, she started to laugh and think about that. ఆమె నిజంగా దేవదూత చెప్పినటువంటి మాటకు ఆమె ఆలోచిస్తూ నవ్వినట్టుగా మనం చూస్తాం. And immediately, తక్షణమే God was talking to ఆమె Sarah. దేవుడి శారాతో Why మాట్లాడించాడు. your wife is laughing? ఆమె శారాను నవ్వనేలా అంటా ఉన్నాడు. Brother and sister, Sarah was afraid. ఆమె శారాకు భయం వచ్చేసింది. She said like this, I never lie. ఆమె శారా అంటా ఉన్న దేవదూత అడిగినప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నప్పుడు శారా అంటూ నేను నవ్వలేదే అని God అంటా spoke ఉన్నాడు. once again. దేవుడు మరలా మాట్లాడాడు. Sarah, why you laugh? ఓ శారాను నవ్వనేలా. Is there anything hard for the Lord? ఆమె దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? Love brings the doubt in our ఆమె life. మన జీవితంలో నవ్వు అనేకమైన సంశయాలను Love తీసుకురాబోతుంది. cannot believe the word of ఆమె God. యొక్క నవ్వు వచ్చేసి దేవుని వాక్యాన్ని నమ్మలేతిగా That చేస్తా was the ఉన్నది. Sarah's character. my అది dear శారా beloved. యొక్క ఆమె యొక్క పద్ధతి She ఏంటో. never believed the word of ఆమె God. దేవుని వాక్యాన్ని నమ్మలేదు. She never had a faith in the Lord. ఆమె దేవునిలో ఆమెకు నమ్మకం విశ్వాసము లేదు. కానీ Why? Because she had seen the circumstances. ఆమె పరిస్థితి, ఆమె దేహం ఏంటో, ఆమె పరిస్థితి ఏంటో ఆమెకు తెలుసు కాబట్టి She know the thoughts. She received the thoughts that she cannot conceive in that time. ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆమె గర్భవతి కాటానికి వీలు కానటువంటి వయసు అయినది కాబట్టి దాన్ని బట్టి ఆమె నవ్వినట్టు మనం Maybe our చూస్తాము. circumstances are different in our మన life. జీవితంలో మన పరిస్థితి భయంకరంగా God is so ఉన్నప్పుడు good. దేవుడు చాలా He is మంచి so wonderful. ఆయన పేరు When He ఆశ్చర్యకరుడు. sent His word, తన వాక్కును పంపి unless it fulfills the word in our మన lives, జీవితంలో దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడేంత వరకు it cannot go back, my dear beloved. అది ఏమాత్రము వెనుకు తిరగలేదు. Remember one thing in our ఒకటి life. మనం గమనించాలి, When rain comes, వర్షం it వచ్చినప్పుడు comes from heaven. ఆమె వర్షము పరలోకము నుంచి It వస్తుంది. comes from the clouds. ఆమె నిజంగా మేఘాల నుంచి వస్తుంది. And it touches the earth ఆమె నిజంగా అది భూమిని and తాకినప్పుడు never goes back, my dear ఆమె beloved. నిజంగా భూమిని తాకిన తర్వాత అది మరలా వెళ్ళిపోనట్టుగా మనం That is the చూస్తాం. blessing of God. అదే దేవుని యొక్క When ఆశీర్వాదం. the rain is doing so much work in our ఆమె lives, ఒక వర్షము ఎన్నో కార్యాలు భూమి మీద how జరిగిస్తున్నప్పుడు much the word of God can do in our ఆమె life. మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఎంత పని చేస్తుందో ఒకసారి మనం Sarah's ఆలోచించాలి. condition was like ఆమె that. యొక్క శారా యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉంది. Sarah's situation was like ఆ యొక్క that. శారా యొక్క స్వభావాల రీతిగా ఉన్నాయి Today, what కాబట్టి is your problem, my dear ఈ beloved? దినాలలో నీ సమస్య
ఏంటి? Your problem may be arised more unlimited in your నీ life. జీవితంలో నీ సమస్యలకు మితి లేకుండా It may ఎక్కువైపోతున్నాయి. be tormenting your ఆమె life నిజంగా తట్టుకోలేని సమస్యలను because your temptation, because of your problems. అయితే నీ సమస్యలు నీకు వచ్చే శోధనలను బట్టి You may not believing the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మలేని స్థితిలో You may ఉంటావు. not having the faith of God. దేవుని మీద నీకు విశ్వాసం You లేదా? may be doubting the words from the Bible, my dear ఆమె beloved. దేవుని వాక్యంలో వచ్చేటువంటి మాటల విషయంలో నువ్వు You సంశయపడతావు. may be praying very much. చాలా You may ప్రార్థిస్తున్నావు. be reading the word of God. వాక్యము You చదువుతున్నావు. may be well in the church. ఆ యొక్క సంఘంలో మంచిగా ఉన్నారు. Everything may be very good in your అన్ని life. విషయాలలో మీరు మంచిగా ఉండొచ్చు. But there is no faith in your life. ఆమె నీ జీవితంలో దేవుని మీద ఒక నమ్మక విశ్వాసము God's లేకపోతే power with the word of God cannot work in our దేవుని life. యొక్క వాక్యము నీ జీవితంలో ఏ మాత్రము పని జరిగించలేదు. Wherever the blood of Jesus is there, ఎక్కడ దేవుని యొక్క గొర్రె పిల్ల రక్తం when ఉంటుందో, God's word will be releasing, దేవుని యొక్క వాక్కు వచ్చినప్పుడు there will be the miracle of ఆమె God. నీ జీవితంలో అద్భుతము జరగబోతా God's ఉన్నది. word and the power of the Holy Spirit, it works together. ఆమె దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క శక్తి రెండు కూడా ఏకముగా పని చేయబోతా God's ఉన్నాయి. word is not an ordinary word. ఆమె దేవుని యొక్క వాక్యము సర్వసాధారణమే మాత్రము It కాదు. is from the living అది God. దేవుని నుంచి వచ్చేది. He spoke that word. ఆ వాక్కును దేవుడు In that మాట్లాడాడు. word there is life. ఆమె యొక్క వాక్యములో జీవము In ఉంటా that ఉన్నది. word there is power. ఆ వాక్యములో శక్తి ఉంటా In the ఉన్నది. right time, ఆ సరైన in the right సమయంలో, moment, ఆ సరైన గడియలో Sarah was blessed with, conceived Amen. with a boy baby. ఆమె ప్రియులారా శారా నిశ్చయముగానే గర్భాన్ని పొందుకున్నట్టుగా మనం She was చూస్తాము. surprised when God started to work in our ఆమె lives. జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆమె ఆశ్చర్యపోయింటాము. Maybe today you are disturbed in your ఆమె life. ఈ దినము నీ మనసులో ఎంతో అడచనలు ఆటంకాలు వచ్చి ఉన్నాయి. Maybe you are disturbed with many things, my dear అనేక beloved. పరిస్థితులు లోకాన్ని శోధనలు చూసి నీ జీవితంలో నువ్వు చాలా వరకు నీ తలను పాడు చేసుకుంటున్నావు. But our God's word is so ఆమె powerful. కానీ మన దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది. Don't limit God, my dear beloved. దేవునికి ఏ మాత్రం మితి లేదు God's ప్రియులారా. power is coming through the word of ఆమె God. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క శక్తి దేవుని మాటతో రాబోతా Why ఉంది. it is coming, my dear ఎందుకు beloved? రాబోతా To ఉంది? help you, నీకు సహాయం to చేయాలి. build your life, నీ జీవితాన్ని to కట్టడం. make you to trust in the ఓ Lord. దేవుని మీద నువ్వు ఆధారపడేలాగా Something is చేయబోతా going to happen in the name of ఆమె Jesus. దేవుని యొక్క నామములో ఏదో గొప్ప కార్యము When జరగబోతా. Sarah received the miracle of God, ఎప్పుడైతే శారా తన జీవితంలో the అద్భుతాలు same God we are serving. అదే దేవుని మనం Today let us సేవిస్తున్నాం. believe God, my dear ఆ beloved. దేవుని మనం నమ్మేవారిగా Kneel ఉన్నాం. down and ask God. ఆమె దేవుని దగ్గర Daddy, I మోకాళ్ళు could not believe some things. అయ్యా కొన్ని విషయాలు నేను నమ్మలేని స్థితిలో Let I ఉన్నాను. overcome by faith, O అయ్యా God. ఒక విశ్వాసము ద్వారా వీటన్నిటిలో నేను జయాన్ని పొందుకునే కృప నాకు Give me your దయచేయు. grace to overcome this అయ్యా one. నీ దయా నీ యొక్క కృప నాకు దయచేయు. Let your power of God may work in my life. ప్రభువా నీ శక్తి నా జీవితంలో పని చేయను Dear brother and sister, దేవుని బిడ్డ God is so good. దేవుడు చాలా He is so మంచివాడు. wonderful. ఆయన పేరు 1 ఆశ్చర్యకరం. Samuel 14 chapter 6 verse says, మొదటి సమయం 14వ అధ్యాయం 6వ వచనంలో the Bible says like దేవుని this, యొక్క పరిశుద్ధ గ్రంథంలో God is very strong in our ఆమె life. దేవుడు మన జీవితంలో ఆయన చాలా బలవంతుడుగా God ఉంటాడు. cannot hide to save you, my dear ఆమె beloved. నీ సంగతి ఎప్పుడే కానీ నిన్ను చూసి దేవుడు దాచిపెట్టుకునేవాడు God కాదు. cannot go away to save your నీ life. జీవితాన్ని దేవుడు రక్షించకుండా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం Maybe in our side, లేక మన భాగములో maybe in your ఆ side, యొక్క నీ ప్రక్కల maybe many people are there or no, my dear ఆమె beloved. అనేక మంది నీ పక్షాన ఉన్నారో లేరో కానీ Maybe few people, కొంతమంది మాత్రమే maybe many people, ఓ చాలా మంది you మాత్రమే may trusted them, ఆమె వాళ్ళ మీద నువ్వు but ఆధారపడవచ్చు they could not help you. వారి నీకు సహాయం చేయలేరు. That is the word of God. అదే దేవుని యొక్క Maybe వాక్యం. many people in our మన life, జీవితంలో అనేక మంది ఎదురుపడవచ్చు. maybe many few people in our ఆ life, యొక్క కొంతమంది నీ those పక్షాన are నిలబడి- standing by you, ఎవరైతే నీతో they will నిలబడ్డారో not help you, my dear ఆమె నీతో beloved. నిలబడ్డవారు నీకు సహాయం చేయనప్పుడు Dear brother and sister, దేవుని బిడ్డ believe in the Lord. దేవుని నమ్మండి. He will save you. ఓ గ్లోరీ దేవుడు నిన్ను He will రక్షించబోతున్నాడు. deliver you. ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. He will uphold you. నిన్ను పైకి ఎత్తి పట్టబోతున్నాడు. We are in the mission of God. దేవుని యొక్క పరిచర్యలో మనం We are in ఉన్నాము. the journey of ఓ God. దేవుని పయనంలో మనం ఉన్నాము. Believer life is not an ordinary ఆమె life. విశ్వాస పయనం అంతా సర్వసాధారణమైనది. Without the power of the Holy Ghost, ఓ పరిశుద్ధాత్మ శక్తి without లేనిది, the power of ఓ God, దేవుని శక్తి you లేనిది cannot survive in this ఈ world. లోకములో మనము బ్రతకలేము, My dear జీవించలేము. brother and sister, దేవుని బిడ్డలారా, believe in the word of దేవుని God. వాక్యాన్ని Believe నమ్మండి. in the name of దేవుని Jesus. యొక్క నామాన్ని Believe in నమ్మండి. the presence of దేవుని God. సన్నిధిని Believe నమ్మండి. in the power of దేవుని God శక్తిని that నమ్మండి. works in your అది life. నీ It జీవితంలో will పనిచేస్తుంది. transform your అది life. నిన్ను It మార్చబోతుంది. builds your life. నీ జీవితాన్ని It కట్టబోతుంది. brings the hope of God in your నీ life. జీవితంలో ఒక గొప్ప నిరీక్షణ Are you తీసుకురాబోతుంది. waiting for the deliverance? ఆమె నీ జీవితంలో విడుదల కోసం Waiting for ఎదురు- your నీ healing? స్వస్థత కోసం Who is going to heal you, my ఎవరు dear నిన్ను beloved? Who విడిపించబోతున్నారు? is going to deliver you? ఎవరు నిన్ను విడిపించబోతున్నారు?
Only the word of God. కేవలము దేవుని యొక్క Only వాక్యము. Jesus can touch క్రీస్తు you. మాత్రమే నిన్ను దర్శించబోతా Allow ఉన్నాడు. him, my dear beloved. Yes, దేవునికి అవకాశం Don't ఇవ్వండి. make something to hinder God. ఆమె దేవుని విషయంలో ఏదో మరుగుపరుచుకునేలాగా Don't ఉండబాకండి. make the presence of God to the presence of God, your things to hindrances the presence of ఆమె God. నీకై నువ్వే దేవుని సన్నిధిని మరుగుపరుచుకునేలాగా ఉండబాకు. Don't be a blocking person. ఆమె ఏ విషయంలో దేవుని యొక్క సన్నిధిని ఆటంకపరచబాకండి. When we trust people, మనుషుల మీద that is ఆధారపడినప్పుడు the block. అదే మనం చేసేటువంటి When ఆటంకాలు. we trust some things, కొన్ని విషయాల మీద మనం that is ఆధారపడినప్పుడు the block not to flow the presence of ఆమె God. కొన్నిట్లను మనం ఆధారము చేసుకున్నప్పుడు దాని మూలంగా దేవుని సన్నిధి అది ఏ మాత్రము God చలించలేదు. sees our mind. దేవుడు మన ఆలోచనలు God sees చదివేవాడు. our heart. మన హృదయాన్ని How చదివేవాడు. much totally we are trusting in the Lord. ఆమె ఏ రీతిగా దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడి ఉంచున్నామని God మనం sometimes He చూస్తాము. will allow some things to check your ఓ life. దేవుడు కొన్ని విషయాలు దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. మనం ఏ రీతిగా ఉండామని పరీక్షించి God పరిశోధించాడు. tested Abraham. దేవుడు అబ్రహామును I need పరీక్షించాడు. your son now. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అబ్రహామా, నీ కుమారుడిని నాకు కావాలి, బలిగా నువ్వు అర్పించాలి. You must sacrifice him. ఆమె నీ కుమారుని నాకు అప్పగియమని అడిగించావు. Brother and sister, Abraham was surprised when God has given, he never takes back. ఆమె నిజంగా అబ్రహాము ఆశ్చర్యపోయాడు. నిజంగా దేవుడు ఇచ్చిన తర్వాత మరలా తీసుకోడు. How come God is talking to me like ఆమె this? ఎందుకు దేవుడి రీతిగా నాతో Yes, మాట్లాడుతున్నాడు? Lord, I will sacrifice my son. అవును ప్రభా, నా కుమారుని నేను త్యాగము చేస్తాను. It is too hard. అది చాలా It కష్టం. is very tough in our అతని life. జీవితంలో అయితే చాలా But భయంకరమైనది. Abraham made a mind. ఆమె అబ్రహాము తన ఆలోచన Abraham made a decision. ఆయన తీర్మానం Never చేసుకున్నాడు. told to his wife. ఆమె తన భార్యకు చెప్పలేదు. Never told to anybody. ఎవరికి But చెప్పలేదు. is taking his son to the mountain to sacrifice his son. ఆమె నిజంగా దేవుడు అడిగిన రీతిగా తన కుమారుని దేవునికి అప్పగించడానికి అతడు వెళ్ళాడు. My dear brother and sister, దేవుని the బిడ్డలారా, Bible says దేవుని వాక్యం God provided the lamb. ఆమె దేవుడు అక్కడ గొర్రె పిల్లను ఆల్రెడీ Why సిద్ధపరిచాడు. he provided? ఎందుకు సిద్ధపరిచాడు? God seen the heart of ఆమె Abraham. అబ్రహాము యొక్క హృదయం ఏంటో దేవుడు ఎరిగిన There is no hindrances. ఆమె దేవుని దగ్గర మరుగుపరచబడది ఏమీ లేదు. There is no blocking in Abraham's heart. ఆమె నిజంగా దేవుడు అడిగినప్పుడు అబ్రహాము జీవితంలో ఏ సంశయము ఏ ఆటంకము కూడా అక్క ఏ సనుగుడు గొడుగుడు అబ్రహాములో దేవునికి కనబడలేదండి. What does that mean, my dear దానికి beloved? అర్థం ఏమంటావు? If God's power want to flow in our ఆమె lives, దేవుని యొక్క శక్తి సన్నిధి మనలో if you want to చెలించాలి. see the miracles of మన God, జీవితంలో దేవుని అద్భుతాలు చూడాలి. Abraham never given the place in his heart for his son. ఆమె ఇది అబ్రహాము తన హృదయంలో తన కుమారునికి స్థానం ఇవ్వలేదు. కానీ Abraham never given the place for his wife. తన భార్యకు అతడు ఇవ్వలేదు. కానీ Only God. ఆమె కేవలము దేవునికి Only మాత్రమే. God. ఓ దేవునికి మాత్రమే. Even though God was checking his heart ఆమె దేవుడు అతన్ని పరీక్షించి పరిశోధించిన in every angle of his heart, ఆమె తన హృదయం అంతని పరీక్షించిన only God. కేవలము దేవుడు. ప్రైజ్ ది లార్డ్. Where are the people, my dear beloved, this kind of people now? ఆమె ఇలాంటి ప్రజలు ఈ లోకములో ఎక్కడ ఉంటారు? Why some things are making us blocking not to flow the presence of ఎందుకు God? దేవుని యొక్క సన్నిధి చలించలేకపోతా ఉన్నది? Because when God is allowing and checking our heart, దేవుడు మన హృదయాన్ని పరీక్షించి He has పరిశోధించినప్పుడు seen some things. ఆమె ఎక్కడో ఒక పక్క దేవునికి మన He has మహిమకరం seen some things. దేవుడు ఏదో చూస్తా ఉన్నాడు. What He may be seeing that you are loving this world very much. ఆమె నీ లోకాలను ఎక్కువగా ప్రేమించేది ప్రభు You may be చూస్తున్నాడు. loving your children. ఆమె నీ పిల్లలను You ప్రేమిస్తుంది. may be loving the things of this world. ఈ లోకమైన భోగాలను You may ప్రేమిస్తుంది. be loving the business or loving the jobs. ఆమె నీ యొక్క ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని Loving your ప్రేమిస్తుంది. children, loving your parents. నీ తల్లిదండ్రులను అదే రీతిగా నీ బిడ్డలని భార్య భర్తలు ఒకరు అనేక మంది లోకానుసారమైన ప్రేమ. More than God, if you love anything, ఆమె దేవుని కన్నా మించి దేనైనా నువ్వు ఎక్కువ that is the ప్రేమిస్తావు. idol, my dear అది beloved. ఒక విగ్రహారాధన. Abraham never done this mistake. ఆమె అబ్రహాము తన జీవితంలో ఈ తప్పు ఏమాత్రము చేయలేదు. That's why even though God has called me in this kind of ఆమె situation, ఇలాంటి పరిస్థితుల దేవుడు అబ్రహామును పిలిచిన. even though God allowed this situation in my ఆమె life, అతని జీవితంలో నాటి పరీక్షలు అబ్రహాముకు వచ్చినా కూడా still I will serve the Lord. ఆమె ఇంకా నేను దేవుని Still I believe the Lord. దేవుని మీద నేను నమ్మకం Still I పెట్టాను. love the Lord. ఆమె నేను దేవుని Let I ప్రేమించబోతున్నాను. may lose my son, ఆమె నా కుమారుని నేను కోల్పోయినా I will love the Lord. దేవుని నేను ప్రేమించబోతున్నాను. Only one God I am serving. ఆమె కేవలం ఒక్క దేవుని నేను That సేవిస్తాను. is the faith of Abraham. అబ్రహాము యొక్క నమ్మకమే విశ్వాసం Where అంటారు. is your faith, my dear ఈ beloved? దినాల్లో మన విశ్వాసం He ఏమైపోతుంది? knows what to do in
in our lives. దేవునికి తెలుసు, మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. ఆయన సమస్తము, ఆయనకు మరుగుపరచమన్నది ఏది లేదు. ఆయనకు సమస్తము తెలుసండి. First Chronicles 29 chapter 11th verse says, రెండవ దినవృత్తాంతం 29వ అధ్యాయం 11వ వచనం. David writes like this, దావీదు రాస్తే రీతిగా, Lord, you also, Lord, is the greatness of the power. That means your power is very great in this world of God. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ శక్తి చాలా గొప్పదిగా I ఉంటుంది. cannot explain about your power of నీ God. శక్తిని నేను వివరించలేను, వర్ణించలేను అంటాడు. Why he says like this? ఎందుకు ఈ మాట When అంటాడు? he faced the Goliath, ఆమె గొల్లియాతు వచ్చినప్పుడు, only with ordinary one stone, small stone, ఆమె చిన్న రాయితోటే he collapsed the Goliath, my dear ఆమె beloved. గొల్లియాతును He హతమార్చాడు. destroyed the Goliath. ఆమె గొల్లియాతును How it హతమార్చాడు. was possible? అది ఏ రీతిగా సాధ్యము? David knows that God is beside him. ఆమె దావీదుకు తెలుసు, దేవుడు అతని పక్కన ఉంటాడు. And even though I will do my level best, నా ప్రయత్నములో నేను ముందుకు వెళ్ళినా, God is going to fight the battle. ఆమె దావీదుకు తెలుసు, దేవుడు అతన్ని వదిలిపెట్టాడు. దేవుడు యెహోవా దేవుడు అతని పక్షాన యుద్ధమాడతాడని అతడు ముందెరిగిన వాడుగా He ఉంటాడు. knows I want to do my level best. ఆమె దావీదు అంటున్న నా ప్రయత్నాన్ని నేను చేస్తాను, కానీ The success will come from the ఓ Lord. గ్లోరీ, నాకు విజయము క్రీస్తు నుంచి The రాబోతుంది. victory comes from the Lord. ఆమె జయము నా తండ్రి నుంచి రాబోతా ఉన్నది. Don't limit the power of God, my ఆమె dear beloved. దేవుని యొక్క శక్తికి మితి లేదండి. God's power is so super. ఆమె దేవుని శక్తి చాలా It బలమైనది. is a divine అది power. దైవికమైనది. Every brother and sister, these are the days we need this power. అనేక మంది దేవుని బిడ్డలకు ఈ దినాలలో దేవుని యొక్క శక్తి చాలా So let అవసరం. us depend upon God's దేవుని power యొక్క శక్తి మీద మనం to ఆధారపడాలి. help you, దేవుడు సహాయం to చేయబోతున్నాడు. support you, దేవుడు నీకు to bring the success in your life. ఈ జీవితంలో సహాయకుడిగా ఉండి నీకు జయమిచ్చువాడుగా Second ఉన్నాడు. Chronicles 14 chapter 11th verse ఆ says, యొక్క రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయము ఆ యొక్క 7వ వచనం. 11వ వచనంలో ఈ రీతిగా రాయబడుతున్నది. The Bible says, the Isaiah, the great prophet, called to the Lord, his God, and said like this, ఆమె యెషయా అనేటువంటి ప్రవక్త దేవుడైన యెహోవాను పిలిచి ఈ రీతిగా చెప్తా there ఉన్నాడు. is no one like you, Lord. ప్రభువా నీ వలె ఎవరు లేరయ్యా. See how he says, ఆయన ఏ రీతిగా there is no one like you, Lord, అయ్యా నీ వలె ఎవరు లేరయ్యా అంటావు. to help the powerless against the mighty. Yes. Amen. Hallelujah. To help the poor people or to help the weak people upon the mighty people. ఆమె నిజంగా ఆ యొక్క దీన దరిద్రులకు, ధనవంతులకు, బలవంతులకు సహాయం చేసేవాడు దేవుడు తప్ప ఏరెవలేరని. గొప్ప ప్రజల ముందు పేదవారిని ప్రభా నువ్వు నిలబెట్టుక శక్తితో నిలబెట్టుకుంటే దేవుని ప్రభా అంటాడు. హల్లెలూయా. My dear brother and sister, when we see some things in this world, ఈ లోకంలో కొన్ని విషయాలు మనం చూసినాం. due to some poverty, కొంచెం దారిద్ర్యతను బట్టి people will condemn them. ఆమె నిజంగా అనేక మంది అనేకులను తిరస్కరిస్తా ఉన్నారు. People will destroy them. ఆమె అనేక మంది నిజంగా వాళ్ళని హఠమారుస్తా People ఉన్నారు. will take the advantage about ఆమె them. అనేక మంది జీవితంలో దేవుడు వాళ్ళను వ్యతిరేకంగా ఆడుతా Why ఉన్నారు. people will take like that? ఆమె ఎందుకు ప్రజల రీతిగా చేస్తా Because they ఉన్నారు? are powerless. ఆ యొక్క ఎందుకంటే వాళ్ళు శక్తిహీనులు They are కాబట్టి, poor people. వాళ్ళు బీదవారు They are not కాబట్టి, having money. వాళ్ళ దగ్గర డబ్బు They లేదు, are not having the wealth and things in this వాళ్ళ world. దగ్గర నిజంగా ఐశ్వర్యం లేదు, ధనము లేదు కాబట్టి For this kind of people, ఇలాంటి ప్రజలకు there is none like you, Lord, says the Isaiah prophet. యెషయా అంటున్నాడు, ప్రభా నీలాంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు Why నాయనా. he writes like this? ఎందుకు రాస్తున్నాడు? He has seen the help for the powerless people. ఆమె నిజంగా ప్రియులారా, యొక్క శక్తిహీనులకు దేవుడి శక్తి దయచేసేవాడని అతడు ఎరిగిన వాడుగా ఉంటాడు. If you think about another angle, మరొక భాగంలో గమనిస్తే so Israel people in those days, they are very weak, my dear ఆమె beloved. ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాల్లో చాలా బలహీనులై They are ఉన్నారు. very few people. వాళ్ళు చాలా కొద్దిగా వారు. Everybody will come against ఆమె them. అనేక మంది కొలికి వ్యతిరేకంగా But వచ్చారు. God stood about Israel. ఆమె ఇశ్రాయేలు పక్షాన దేవుడు నిలబడి God stood the nation of Israel. ఆమె ఇశ్రాయేలు రాజ్యము పక్కన ప్రభు He నిలబడ్డాడు. protected Israel people. ఆమె ఇశ్రాయేలు ప్రజలను ప్రభు They were కాపాడాడు. powerless, my dear వారి beloved. శక్తిహీనులండి. So powerless people, He made them to stand to the mighty people. ఆమె శక్తిహీనులను, బలహీనులను దేవుడు బలవంతులుగా నిలబెట్టినాడు. బలవంతుల ముందు నిలబెట్టిందంట. Praise the Lord. Hallelujah. How it is possible? ఇది ఏ రీతిగా సాధ్యం? Because they trusted in the Lord. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద They ఆధారపడ్డారు. believed the Creator. ఆమె సృష్టికర్త మీద ఆధారపడ్డారు. He stood beside them, my ఆమె dear దేవుడు beloved, వాళ్ళ ప్రక్కన ఉంటా to do ఉన్నాడు. the mighty miracles for the glory of అద్భుతాలు, God. మహత్కార్యాలు చేయటానికి. That was the day ఆ దినాలలో God stood with Israel. ఆమె ఇశ్రాయేలు పక్షాన ప్రభు Till నిలబడ్డాడు. today, my dear beloved, ఈ దినాలలో a present situation
situation, ప్రస్తుతము our Jehovah God is standing beside ఆమేన్ Israel. యెహోవా దేవుడు మన పక్షాన నిలబడుకొను Nobody cannot shake these poor people. ఆమేన్ ఏ ఒక్కరే కానీ బీదవారిని వణికించే Nobody cannot shake these Israel people. ఆమేన్ ఇశ్రాయేలు ప్రజలను ఏ ఒక్కరు కదిలించేవారు How it happens, my dear ఇది beloved? ఏ రీతిగా This is the జరగబోతున్నది promise of God. ఇది దేవుడిచ్చే I have వాగ్దానం chosen these people. ఈ ప్రజలను నేను I will be ఏర్పరచుకున్నాను with them. నేను వాళ్ళతో If ఉండబోతున్నాను anybody touches them, ఎవరైతే వాళ్ళని they are తాకుతారో touching my eyeball, says the ఆమేన్ Lord. నిజంగా వాళ్ళు నా కనుబొమ్మను తాకినట్లే. Be careful, my dear brother and sister. జాగ్రత్త We may be very weak in this ఈ world. లోకంలో మనం బలహీనులం Oh, my dear Christians, my dear believers. ఓ ప్రతి క్రైస్తవులు ప్రతి Those who are విశ్వాసి, backslided. ఎవరైతే ఆత్మికంగా Those who are very weak in prayer. ఎవరైతే ప్రార్థనలో బలహీనులు Those who are very weak in the word of God. దేవుని వాక్యంలో బలహీనులు Those who are very weak, and often those are falling in their weaknesses. ఆమేన్ మాటి మాటికి ఎవరైతే వాళ్ళ బలహీనతలో వాళ్ళు పడిపోతున్నారు Today, thus says the Lord. ప్రపంచమునాడు In every position, ప్రతి భాగములో I'm going to help you, says the నేను నీకు Lord. సహాయం So చేయబోతున్నాను lift your hand and ask God, Daddy, I need your power of ప్రభువుని God. అడగండి నీ చేతులు పైకెత్తి దేవా ఈ దినాల్లో నీ శక్తి I need the word of God. ఈ వాక్యము నాకు కావాలి Strengthen me, Lord. నన్ను బలపరచు Give me one chance, my master. Give me one chance, O Lord. అయ్యా ఒక తరుణము నాకు Give me another chance, O Lord, మరి యొక్క to తరుణము overcome this ఈ situation, పరిస్థితి నుంచి బయటికి to రావడానికి overcome this sin, ఈ పాపం నుంచి to బయటికి overcome this temptation, ఈ యొక్క శోధన నుంచి to బయటికి overcome this రావడానికి sickness. ఈ రోగం నుంచి Give బయటికి me one రావడానికి chance, Lord. ఒక్క తరుణం Help me, my master. ప్రభువా నాకు Our God సహాయం is a చేయి. great God. ప్రియులారా మన దేవుడు Your గొప్ప tears are touching the feet of God, my dear beloved. ప్రియులారా నీ కన్నీరు దేవుని కృపా సింహాసనాన్ని తాకుతున్నప్పుడు Praise the Lord. Hallelujah. Your tears are touching God's throne. ఆమె నీ కన్నీరు దేవుని పాదాలు తాకుతా God is a wonderful God. దేవుడు గొప్పవాడు He will help you, my dear beloved. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు Hallelujah. Hallelujah. Second Chronicles 20 chapter 6 verse says. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6వ వచనంలో So David writes like this. దావీదు ఈ రీతిగా He అంటున్నాడు says, ఆయన, power and mighty are in your hand. ప్రభువా శక్తి బలము నీ చేతిలో ఉన్నదయ్యా Where is the power of God? ఎక్కడున్నది దేవుని యొక్క Where శక్తి? is the mighty, my dear beloved? ఆమె బలము ఎక్కడ ఉంటా ఉన్నది Only in God's hand. కేవలము దేవుని చేతిలో Hallelujah. We need God's hand in our lives if you want to see the power of నీ God. జీవితంలో దేవుని శక్తి నీకు కావాలంటే దేవుని హస్తంలో నువ్వు ఉండాలి Ezra writes like this. ఎజ్రా రాస్తూ అంటాడు, God's mighty hand is upon me. ఓ ప్రభువా నీ బలమైన హస్తము నా మీద Who is ఉంచావు. strengthening me, he says. నన్ను బలపరచువాడు అంటావు. Nehemiah writes like this. నెహెమ్యా అంటావు, God's gracious hand is upon me. దేవుని దయగల హస్తము నా మీద That's why I'm ఉన్నది. rebuilding this temple, he says. అందుకైనట్టు ఈ మందిరాన్ని నేను కట్టగలగను. I am favored by God and favored by people. ఆమె నేను మనుషుల ద్వారా దేవుని ద్వారా ఘనత పొంది ఉన్నాను. There is power in God's hand, my dear beloved. దేవుని యొక్క శక్తి దేవుని యొక్క చేతిలో శక్తి ఉంటా We ఉన్నది. must allow God's hand to come upon our lives. దేవుని యొక్క శక్తి మన జీవితంలో పని జరిగించేలాగున Pow- మనం అవకాశం Power ఇచ్చేవాళ్ళం. belongs to God, my dear ఆమె beloved. ప్రతి శక్తి దేవుని దగ్గర People ఉంది. cannot see the power of God. ఆమె దేవుని శక్తిని They ఎవరు can చూస్తారు? see the work of God, my dear beloved. దేవుని పనిని చూస్తారు కానీ దేవుని శక్తి ఎవరి కన్నా కనబడదు. God's hand is not shortened to bless you. ఓ దేవుని యొక్క హస్తము నిన్ను Our ఆశీర్వదించాలి. sins are against God. మన పాపాలే అడ్డబండలే వ్యతిరేకంగా Our weaknesses are against మన God. బలహీనతలు దేవునికి అడ్డంగా Our ఉన్నాయి. unfaith is against God. మన అవిశ్వాసమే వ్యతిరేకంగా Our ఉన్నాయి. doubts are against మన God. యొక్క సంశయాలే వ్యతిరేకంగా ఉన్నాయి. Thomas, when we said that all the people was talking about the resurrection of God, ఎప్పుడైతే దేవుని యొక్క పునరుత్థానం గురించి అందరూ when they మాట్లాడుతున్నారు, were talking about the resurrected God, దేవుని యొక్క పునరుత్థానుడైన ప్రభు గురించి మాట్లాడుతున్నారు. Thomas said like this, ఓ అంటా ఉన్నాడు, unless I put my hand upon his wounds, ఓ గ్లోరీ, నా యొక్క చెయ్యి ఆయన వ్రేలులో పెట్టి చూడనిది I cannot believe ఆమె him. ఆయన లేచాడని నేను నమ్మలేను. Why it is happened in his life? అతని జీవితంలో ఎందుకు He జరిగింది? never believed Jesus. ఆయన క్రీస్తును నమ్మలేదు. When he talked about that, దాని విషయం మాట్లాడినప్పుడు suddenly the Bible says, తక్షణమే God entered in that ఆమె place. దేవుడు ఆ స్థలంలోకి వచ్చాడు. Jesus stood in the midst. ఆమె దేవుడు మధ్యలో He was, ఉంటాడు. everybody saw ఆమె Jesus. ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తాడు. Everybody started to look to him. ఆమె అందరూ ఆయన వైపు The చూస్తారు. great fear entered his heart. ఆమె వెంటనే తోమలో ఒక భయం వచ్చేసింది. The great fear entered in everybody, my dear అక్కడ beloved. ఉన్న వాళ్ళందరిలో కూడా భయం వచ్చేసింది. Why the fear came in their lives? వాళ్ళని ఎందుకు భయం వచ్చేసింది? Because they unbelieved God. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మలేదు. Because Thomas was afraid. He was wavering in that presence of ఆమె God. తోమలో ఒక భయము ఆందోళన వచ్చేసింది. Unless I put my hand and nail upon the wounds, ఆమె నిజంగా ఆయన గాయములను వ్రేలు పెట్టి I cannot believe in ఆయన him. మీద నేను నమ్మలేను.
is a condition in the Thomas life. ఆమె తోమాలో ఒక కండిషన్ ఉంటా ఉన్నట్టు Don't put the conditions before God. దేవుని విషయంలో ఒక కండిషన్ పెట్టవాలి. Who we are, my dear beloved? మనం ఎవరిమండి? We are the dust in the presence ఆమె of దేవుని God. సన్నిధానం మనం దుమ్ము ధూళి ఉంటాం. Thomas, when he said like this, తోమా రీతిగా అంటా ఉన్నాడు. God came down, దేవుడి కిందికి he వచ్చాడు. removed his doubt, తన యొక్క సంశయాన్ని and he తీసేశాడు. said like this, ఆయన అంటా ఉన్నాడు, Thomas, తోమా I am lifting my hand. ఇదిగో రా నా దగ్గరికి రా. See my hand. ఇదిగో వచ్చి నా See my palm. ఆమేన్. ఇదిగో వచ్చి నా చేతులు నీ వేలు There is a wound in my palm. ఓ తోమా నా చేతులలో గాయాలు ఉన్నాయి. Now you can put your nail. ఆమేన్. ఇప్పుడు వచ్చి నీ You can చేయి put your finger in my wound. ఆమేన్. నిజంగా అంటా ఉన్నాడు, వచ్చి నా చేతిలో నీ వేలు పెట్టి చూడవా తోమా అంటా But ఉన్నాడు. not doubting Thomas, ఆ తోమా సంశయపడవా, but believing. నమ్మకముతో. How much we are believing God. ప్రియులారా, ఎంతవరకు దేవుని నమ్ముతున్నాము? We are praying for healing, my dear beloved. ఆమేన్. స్వస్థత కోసం We ప్రార్థన, are praying for the deliverance. విడుదల కోసం But we ప్రార్థన. are fearing because of the ఆమేన్. situation. పరిస్థితులను బట్టి మనలో భయము, ఆందోళన వచ్చేస్తాయి. The fear cannot make you to trust in God. నీలో ఉన్నటువంటి భయమే దేవుని మీద నువ్వు ఆధారపడకుండా చేయవు. The fear which you are undergoing and wavering your lips and heart, it cannot make you to have faith in the Lord. ప్రియులారా, నీలో ఉన్నటువంటి భయమే, నీకు వచ్చినటువంటి సంశయమే నీ జీవితంలో దేవుని మీద నువ్వు ఆధారపడకుండా అది చేస్తున్నట్టుగా మనం చూస్తాము. Power and mighty are in your hand, O ఓ God. ప్రభువు దగ్గర దేవుని యొక్క శక్తి ఆయన చేతిలో ఉంటా ఉన్నది. There is the strength in the God's hand. ఆమేన్. దేవుని యొక్క చేతిలో ఒక బలం ఉంటా ఉన్నది. The book of Acts 3rd chapter says like this. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. Peter and John, they were going on the afternoon to the church. ఆ యొక్క పేతురు, యోహానులు వాళ్ళు మధ్యాహ్నం దేవుని మందిరంలోకి They వెళ్ళారు. saw one lame person out of the church. అక్కడ గమనించినట్లయితే దేవుని మందిరము బయట ఒక కుంటివాడు కూర్చొని He was ఉన్నాడు. asking the alms. He was a beggar, my dear ఆమేన్. beloved. అక్కడ అసలు భిక్ష అడుగుతూ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ కూర్చొని Listen this carefully. జాగ్రత్తగా Maybe 40 years she was on the outside of the church. ఆమేన్. దేవుని మందిరము బయట అతడు ఎన్నో సంవత్సరాలు కూర్చొని భిక్ష His మెత్తుతాడు. position was very bad. అతని పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. He never trusted God. He never trusted anybody. అతడు ఎవరి మీద ఆధారపడలేదు, దేవుని మీద కూడా He ఆధారపడలేకపోయాడు. trusted only upon the alms. ఆమె నిస్సంగా అతడు కేవలం భిక్షం అడిగే దాంట్లోనే అతడు అలవాట పడ్డాడు. His years are going away. తన సంవత్సరాలు గతిస్తా The ఉన్నాయి. alms, the money those were giving, he was feeding his stomach. ఆమె నిజంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ డబ్బులతో నిజంగా తన కడుపు He నింపుకుంటేవాడు. never expected for his miracles. ఆమె నిజంగా అద్భుతాల కోసం అతడు ఎదురు He చూడలేదు. never thought for the miracles. ఆమె అతడు స్వస్థతలు పొందుకోవాలని కూడా అతని జీవితంలో అతడు ఎప్పుడు ఆలోచించలేదు, అనుకోలేదండి. Your position may be like that, my dear ఆమె ఈ beloved. పరిస్థితి అదే రీతిగా ఉన్నదా? Praying in our lives. మన జీవితంలో ప్రార్థించి Asking the pastors and everybody to pray for you. ఆమె అనేక మందిని మనం అడుగుతున్నాము, ప్రార్థించండి You may not see the miracle. కానీ నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదు. Like this lame person, your journey was maybe going away. ఆమె నిజమే కుంటివాడు నిజంగా ఏ రీతిగా కూర్చొని ఉన్నాడు అదే రీతిగా నీ పయనాన్ని కూడా You may కొనసాగించు. be forgotten the faith in Lord Jesus ఆమె Christ. క్రీస్తులో నీ విశ్వాసము, నీ నమ్మకాన్ని నువ్వు మర్చిపోయావు. You may be forgotten the hope in Lord Jesus Christ. నీలో ఉన్నటువంటి ఆ నిరీక్షణను కోల్పోయి ఉంటావు. One day Peter and John was coming, my dear ఆమె beloved. మధ్యాహ్నం పేతురు, యోహాను దేవుని మందిరములోకి There is power and mighty in God's hand. ఆమె దేవుని యొక్క చేతిలో శక్తి బలం ఉంటావు. Do you see, my dear beloved, how the things will come? ఆమె మీరు ఇక్కడ గమనిస్తే ఏ రీతిగా కార్యాలు జరుగుతాయి. Before they enter into the church, వాళ్ళు దేవుని మందిరానికి this lame person saw them. ఆమేన్. This lame person saw them. ఆ యొక్క కుంటివాడు చూశాడండి. And they saw him, my dear beloved. వాళ్ళు కూడా అతన్ని He was చూశారు. asking you something for ఆమె me. నిజంగా ఆయన అడగగలుగుతున్నాడు, వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నదా దయచేసి ఇవ్వమని. Give me money to survive. అయ్యా ప్రభు, మాకు దయచేయండి, ఏమైనా భిక్ష Give me money to survive my life. ఆ జీవితంలో మేము బ్రతకటానికి ఏదైనా డబ్బు సహాయం చేయండి. Dear brother and sister, దేవుని బిడ్డలారా, the Peter's heart was killed and broken when he heard about this kind of words was coming from him. ఆమె నిజంగా పేతురు హృదయం విరిగిపోయినది, పగిలిపోయినది. ఎప్పుడైతే అతడు భిక్షం అడుగుతా ఉన్నాడో అతను హృదయాన్ని అతడు పగలగొట్టుకున్నట్టు మనం చూస్తాం. Why his heart was broken? పేతురు యొక్క హృదయం ఎందుకు విరిగిపోయింది? Why he was hurted? ఓ గ్లోరీ, ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు? Because he was
opposite to the church. ఆమె ఎందుకంటే దేవుని మందిరానికి ఎదురుగా ఆయన It's నిలబడుతున్నాడు. very near to the church. ఆమె దేవుని మందిరం బయట అతడు ఉంటాడు. What the Bible says, దేవుని వాక్యంలో in your temple of ఈ God, మందిరములో there is presence of ఈ God. సన్నిధి ఉంటావు. Hallelujah. If you read Psalm 84 and 85 verses, 85 chapter, ఆమె దావీదు కీర్తన 85వ అధ్యాయంలో 84, 85 వచనాలు ఆ అధ్యాయాలు చదివితే కోరా wrote about these things, my dear ఆమె beloved. కోరా యొక్క అధ్యాయాన్ని రాస్తాయన. There is a place in the presence of your temples for the birds, my pastor. ప్రభువా నీ సంగ నీ మందిర ఆవరణములో ప్రభువా ఆకాశ పక్షులకు నివాసాన్ని సిద్ధపరచు. There is a presence of God in your temple of అయ్యా God. నీ మందిరములో నీ సన్నిధి ఉంటా ఉన్నది. Peter was broken. ఆమేన్. పేతురు హృదయము His విరిగి heart was broken. అతని హృదయము విరిగిపోయినది. That's why he says, అందుకైన అంటా ఉన్నాడు, oh my brother, ఓ నా సహోదరుడా, silver and gold I'm not ఆమేన్, having. వెండి బంగారాలు మా కాడ లేవు. Whatever I'm having, నా దగ్గర ఏమైతే I will ఉన్నదో give to you. నేను నీకు ఇవ్వబోతున్నాను. He thought that he is giving money, my dear ఆమేన్, beloved. నిజంగా అతడు అనుకున్నాడు ఏమనంటే డబ్బేమైనా ఇస్తాడు. Today my collection may be more from this kind of ఆమేన్, people. ఇలాంటి పరిస్థితిలో నా దగ్గర ఉన్నది చాలా దగ్గర ఎక్కువ ఉంటుంది. వీళ్ళ ద్వారాగా నాకు ఈ రోజు గొప్పగా ధనం వచ్చున్నదేమో అని నమ్మి ముందుకు పరిగెత్తుతా అంటే ముందుకు అతడు ఒక విశ్వాసంతో వాళ్ళ వైపు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. Dear brother and sister, this is the hope from the Lord. ఆమేన్, ఇది దేవుని నుంచి వచ్చేటువంటి ఒక నిరీక్షణ. This is the power of God. ఇది దేవుని యొక్క శక్తి అంటా ఉన్నది. And Peter said like this, పేతురు అంటా in ఉన్నాడు, the name of Jesus ఆమేన్, Christ of Nazareth, యేసుక్రీస్తు నామములో raise up and walk. ఆమేన్, లేచి He నడువమంటాడు. catched his hand. ఆమేన్, తన చేతులు పట్టుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. By his hand he caught his hand. ఆమేన్, నిజంగా తన చేతులు ఆయన He చేయి started to పట్టుకున్నాడు. lift him up. ఆమేన్, అతన్ని పైకి లేవనెత్తుతాడు. Brother and sister, God's power is mighty in the God's hand. ఆమేన్, దేవుని యొక్క శక్తి బలమైనది దేవుని చేతిలో. So when the man of God started to raise up by his hand, ఆమేన్, ఎప్పుడైతే పేతురు గారు తన చేయిని పట్టుకుని అతన్ని పైకి లేవనెత్తుతా ఉన్నాడో, maybe God's hand was upon him, my dear ఆమేన్, beloved. దేవుని దయగల హస్తం పేతురు మీద ఉంటా It ఉన్నది. was flowing by the power of ఓ God. గ్లోరీ. అతని చేతిలో నుంచి ఈ కుంటివాని యొక్క చేతిలోకి చలిస్తూ స్వస్థతలు పొందుకొని అతడు లేయటానికి That was the day, my dear beloved. ఆ దినాలలో He received the healing for the glory of ఆమేన్, God. ఆ దినాలలో ఆ రీతిగా స్వస్థతలు He పొందుకొని came out from that position. ఆమేన్, ఆ పరిస్థితి నుంచి బయటికి He లేచి entered to the church hall. ఆమేన్, దేవుని మందిరంలోకి అతడు He started to jump and leap in the presence ఆమేన్, of దేవుని God. మందిరంలో అతడు గంతులేస్తూ నాట్యమాడుతూ దేవుని Why మందిరం. he was worshipping, my dear ఆమేన్, beloved. అతడు ఎందుకు He దేవుని saw the ఆరాధన- power of God. దేవుని శక్తిని చూసి Why he was jumping and leaping. ఆమేన్, ఎందుకైనా గంతులేస్తూ నాట్యమాడి Nearly 40 years he was on the limp and he was lame on the outside this place. ఆమేన్, నిజంగా 40 సంవత్సరాలు అతడు ఆ యొక్క మందిరం బయట అతడు భిక్షం అడుగుతూ ఉంటా He ఉన్నాడు. doesn't know how to walk, my dear beloved. అతనికి నడిచేది He doesn't know how to jump and leap. ఆమెను గంతులేయడా నడువుట అంటే అతనికి తెలియదండి. Because of God's power, దేవుని శక్తి his మూలంగా legs became straight. ఆమె నిజంగా అతని కాలు His మంచిగా bones కాదు. became straight. Oh, glory be to God. The power of God was flowed through ఆమె him. దేవుని యొక్క శక్తి బలంగా He చలించి started to jump and leap in the presence of దేవుని God. సన్నిధానంలో అతడు గంతులేస్తూ కేకలేస్తూ దేవుని స్తుతించాడు. Today God has given salvation to you. ప్రియులారా, ఈ దినము దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. He has forgiven your నీ sins. పాపాలను He క్షమించాడు. delivered you from everything, my dear ఆమె beloved. ప్రతి విషయం నుంచి దేవుడు నిన్ను తప్పించాడు. Our home is in మన heaven. ఇల్లు పరలోకములో ఉన్నది. Every Sabbath day, ఆమె ప్రతి పరిశుద్ధ every moment when you are thinking about ఆమె God, ప్రతి క్షణములో దేవుని గురించి నువ్వు jump and leap in the presence of ఆమె God. దేవుని విషయం వచ్చినప్పుడు నిజంగా మౌనంగా ఉండబాకండి, సోలిపోయినట్టు ఉండబాకండి. ప్రియులారా, గంతులేస్తూ దేవుని గణపరిచే బిడ్డలుగా Be ఉండండి. happy to worship the Lord. దేవుని స్తుతించడానికి సంతోషమైన మనసు హృదయం కలిగి Because ఉండండి. we are in temporary in this world. ఎందుకంటే ఈ లోకములో మనము శాశ్వతముగా There is one place for us, my dear ఒక beloved. స్థలము మనకు ఉంటాము. We are going with Jesus Christ in that Glory be place. to God. దేవునితో మనము వెళ్ళేటువంటి ఒక స్థలం ఉంటా ఉన్నది. Oh, my dear brother and sister, దేవుని బిడ్డలారా, cheer up in the name of the ఓ Lord. ప్రోత్సాహపడండి. The power of God is limitless. దేవుని మేక శక్తికి మితి లేదండి. He's going to touch your life. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. Welcome God's hand from God's hand wherever you are, my dear నువ్వు beloved. ఎక్కడున్నా పర్వాలేదు, దయచేసి మీరు దేవుని యొక్క హస్తాన్ని ఆహ్వానించండి. Maybe you are in the hospitals in the bed, my dear beloved. ఒకవేళ హాస్పిటల్ పడకల మీద ఇంట్లో Maybe in పడకలు the ఉన్నాయి. house you are watching this program. ఒకవేళ ఇల్లులో ఉంటే యొక్క వాక్యాన్ని మీరు వింటున్నారు. Maybe you cannot be come out from that ఈ situation. పరిస్థితిలో నుంచి నువ్వు బయటికి రాలేని స్థితిలో This is the ఉన్నావు. right time. ఇదే సరైన This సమయం. is the moment. ఈ సమయంలో God can open the doors of heaven for you. దేవుడు తన పరలోక వాక్యం One ordinary Peter prayed for this lame person. ఒక సర్వసాధారణమైన పేదరి కుంటివాని A divine power came upon him. దేవుని యొక్క దైవికమైన
temple, my dear ఆమె beloved. దేవుని మందిరములోకి He పరిగెత్తాడు. was running and worshiping the ఓ Lord. దేవుని మందిరములోకి వెళ్ళి పరిగెత్తి దేవుని Today ఆరాధించాడు. Jesus is alive. దేవుడు ఈ దినము God సజీవుడు want to కదా. touch you. దేవుడు నిన్ను తాకాలనుకుంటున్నాడు. God want to heal you. దేవుడు నిన్ను God స్వస్థపరచాలి. want to deliver you. దేవుడు నిన్ను విడిపించాలి. Any situation may be bounding you, my dear ఏ beloved. పరిస్థితిలో అయితే నిన్ను వంచుతా ఉన్నాయో God's hand is upon you. దేవుని హస్తము నీ మీద It will ఉన్నది. break the chains which the devil has brought upon you. ఏ సాతానైతే నీ మీద సంకెలేసి నిన్ను బిగించినదో వాటిని తెచ్చివేయగలిగిన Time has దేవుడు came. నా దేవుడైన యెహోవా అంటావు. That the time has came to chains to be fallen down in the name of ఆమె the Lord. దేవుని సమయమో సన్నమైనది. ప్రతి సంఖ్యలు తెగిపడే సమయమో సన్నమైనది. May be very strong in your life that chains, my dear ఆమె beloved. నిజంగా నీకున్నటువంటి బంధకాలను చాలా గట్టిగా It బంధింపబడి may be very strong in your నీ life. జీవితంలో చాలా గట్టిగా ఉన్నావు. Any strong things, my dear beloved, ఏ బలమైన శక్తి in the కూడా presence of God, దేవుని they సన్నిధానంలో must and should melt like a max in the presence of ఆమె God. ప్రతివి కూడా దేవుని సన్నిధానంలో వంగాలి. Our God is power. మా దేవుడి Our శక్తి God is మన alive. దేవుడు He is జయమైన going to వాడు. heal you. నిన్ను Oh, స్వస్థపరచువాడు. cheer up, my dear brother and sister. ఉత్సాహపడండి. God is loving you. దేవుడు నిన్ను That's why ప్రేమిస్తున్నాడు. His power is sending upon your life. అందుకే దేవుని శక్తి నీ మీద God is loving you. Yes. God is having the kindness upon you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని దయ నీ మీదికి God is వస్తుంది. showing the mercy upon you. దేవుని నీ కనికరము నీ మీదికి He's వస్తుంది. showing the compassion upon your దేవుడు life. నిన్ను చూసి కనికరపడతాడు. God's hand is coming upon you, my dear అదే beloved. దేవుని హస్తము నీ మీదికి Receive the healing in the name of యేసు Jesus. నామములో స్వస్థత. Receive the power in the name of దేవుని Jesus. శక్తిని పొందుకోండి. Receive the deliverance in Jesus' యేసు name. నామములో జయాన్ని పొందుకోండి. He is God. ఆయన దేవుడు. He can do anything, my dear ఆమె beloved. నీ జీవితంలో దేవుడు ఏమైనా చేయడానికి God is సమర్థుడు. so good. దేవుడు చాలా He is మంచి so wonderful. ఆయన పేరు The ఆశ్చర్యకరం. great man of God writes like this. గొప్ప సేవకుడు ఈ రీతిగా అంటా His ఉన్నాడు. name is called Job, my dear ఆమె beloved. యోబు అంటా ఉన్నాడు. Job 42 chapter 2nd verse says, యోబు గ్రంథం 42వ అధ్యాయం he is the good experience, he says like ఆయన this. ఎంతో అనుభవముతో ఆయన అంటా ఉన్నాడు. I know that you can do anything in my life. ఆమె యోబు అంటున్నాడు సమస్తము చేయగలవని నేను ఎరిగి ఉన్నానని యోబు Amen. అంటా ఉన్నాడు. Hallelujah. I know that you can do all the things. ఆమె నేను ఎరిగి ఉన్నాను సమస్తము చేయగలను. What he experienced, my dear beloved? అతనిలో అనుభవం ఏంటి? He experienced the life and death problems ఆమె in his అతని life. జీవితంలో జీవ మరణమే శోధనలు వచ్చినప్పుడు He lost 10 children, my dear ఆయన beloved. 10 బిడ్డలను పోగొట్టుకున్నాడు. He lost the wealth in his life. అతనికున్న ఐశ్వర్యాన్ని He lost the పోగొట్టుకున్నాడు. money and gold, everything in his life. అతని సర్వ సంపదను పోగొట్టుకున్నాడు. He became alone. యోబు ఒంటరిగా మారిపోయాడు. He received the sickness in his body. అతని దేహంలో తెగులు He వచ్చాయి. was frustrated. అతను చాలా He was గాయపడ్డాడు. disappointed. అతను He was కృంగిపోయాడు. melted by many things, my dear beloved. అనేక విషయాలు అతను మొత్తబడతా The ఉన్నాడు. devil used all the weapons upon his ఆమె life. లేక యోబు మీద అనేకమైన ఆయుధాలు అపవాది వేస్తానే ఉన్నది. He was never shaken. కానీ యోబు ఏమాత్రము కదిలించబడలేదు. Why, my dear beloved? ఎందుకంటే He had a faith in ఓ God. గ్లోరీ, యోబుకు దేవుని మీద నమ్మకం ఎక్కువ. Today, what is happening to ఈ us? దినాలలో మనకేమైపోతుంది? Oh, our faith is wavering. ఆ యొక్క మన యొక్క విశ్వాసము అది నిజంగా కదలింపబడతా ఉన్నది. Yes, my dear brother, why it is shaking? ఎందుకు కదలింపబడతా ఉన్నది? Devil may be attacking you. ఆమె సాతాను నీ మీద దాడి It may be using maximum as the Job's life, my dear ఆమె beloved. యోబు జీవితంలో తన ప్రయత్నాలు తన గాలాలన్నీ వేసేసింది. But it could not survive. కానీ yes, It could not survive. It cannot overcome, my dear ఆమె beloved. నిజంగా దాని జయాన్ని యోబు మీద ఏమాత్రం చూడలేదు. Why, my dear beloved? ఎందుకంటే Job trusted in the Lord. ఆమె యోబు దేవుని మీద ఆధారం కలిగి That's why he says, అందుకని అన్నాడు in the book of 19th chapter, he says like ఆ యొక్క this, 19వ అధ్యాయంలో ఆయన అంటాడు, my Redeemer is నా alive. విమోచకుడు సజీవుడు. Why he writes like this? ఎందుకు అన్నాడండి? He experienced much, my dear ఆమె beloved. యోబు దేవుని ఎంతో అనుభవపూర్తిగా ఆయన చెప్పగలడు. Today, when we are facing the ordinary sickness and different types of things in our lives, we are suffering, we are frustrated, not trusting in the Lord, my dear ఆమె beloved. సర్వసాధారణమైన రోగాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు ఎదురుపడితే మన జీవితంలో దేవుని మీద ఆధారపడలేని స్థితిలో We ఉండబోతాం. are going away from the faith. ఆమె విశ్వాసంలో ఎన్నికం చేసే వారు We are becoming very weak to trust in the Lord. దేవుని మీద ఆధారపడే విషయం వచ్చినప్పుడు చాలా బలహీనులుగా We cannot believe God, my dear ఆమె beloved. దేవుని మీద నమ్మకం లేని స్థితి. My
dear brother and sister, దేవుని బిడ్డలారా, Job writes, యోబు అంటాడు, I know that you can do all things. ఆమె యోబు అంటూ నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడు అని నేను ఎరిగి He ఉన్నాను. tasted the power of God. దేవుని శక్తిని యోబు He రుచి tasted చూశాడు. the love of God. దేవుని ప్రేమను రుచి He చూశాడు. tasted everything from the ఆమె Lord. యోబు జీవితంలో సమస్తాన్ని కూడా yes, come on. Everything he was tasted, my dear ఆమె beloved. సమస్తమైన రుచి Today what చూడగలిగాడు. is happening to you? ఈ దినాల్లో మనకి ఏమి If జరుగుతుంది? any single thing happens in our life, ఏదైనా కొద్దిగా we జరుగుతుంది. are blaming God, my dear beloved. దేవుని మీద లేక We are నిందలేస్తాం. blaming the man of God. సేవకుల మీద We are నిందలేస్తాం. blaming our మన believers. విశ్వాసుల మీద They are not praying for us. yes. Dear brother and sister, they may pray, they may not pray for ఆమె you. నీ సేవకులు నీ కోసం ప్రార్థించిన If you are having faith in the Lord, దేవునిలో నీకు నమ్మకం He knows how to do the miracle in ఆమేన్. your life. ప్రైజ్ ది లార్డ్. దేవునికి తెలుసు నీ జీవితంలో అద్భుతమే When Jesus was in this world, యేసుక్రీస్తు లోకములో people ఉన్నప్పుడు never prayed some people to come into the presence of God. ఆమెను కొంతమంది వచ్చి దేవుని దగ్గర ప్రార్థన They తీసుకొని never prayed, my dear beloved. yes వాళ్ళు They were ప్రార్థించారు. suffered with the sickness. ఆమెను వాళ్ళు రోగాలతో They were suffered with the evil things. ఆమెను దురాత్మలతో వాళ్ళు They were suffered with the witchcraft powers. శాపములతో వాళ్ళు They were suffered with the demonic forces. దెయ్యాలతో What బంధింపబడ్డారు. Jesus has done, ప్రభు ఏం He చేశాడు? never expected, let they come and pray for me. ఆమె నిజంగా యేసయ్య ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు వచ్చి నా దగ్గర ప్రార్థన చేయాలని. He moved with compassion, the Bible says. బైబిల్ చెప్తా ఉన్నది, ప్రేమన దేవుని బిడ్డారా, అతడు వీళ్ళనందరినీ చూసి కనికరముతో కదిలింపబడ్డాడట. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది He లార్డ్. moved with compassion and started to heal the people. ఆమె నిజంగా దేవుడి దగ్గరికి వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేయించుకోకపోయినా దేవుడు వాళ్ళని చూసి కనికరము చెల్లించినట్టు మనం Why he చూస్తాం. moved with the compassion? ఎందుకు దేవుడు కనికరం That is the love of Jesus. అది దేవుని యొక్క ప్రేమ. Hallelujah. You may pray, you may not pray. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా Just have faith in the Lord Jesus ఆమేన్. Christ. దేవునిలో నీకు నమ్మకము కలిగి ఉండడం. God can send His divine power. ఆమేన్. దేవుడు తన దైవికమైన తాకుదల He can heal you, my dear beloved. దేవుడు నిన్ను He స్వస్థపరచడానికి never sees the places. ఆమేన్ స్థలాన్ని చూడడు. He only sees our heart. ఆమేన్. ప్రియులారా, నువ్వు ఎక్కడున్నావో ఏ స్థితిలో ఉన్నావో ప్రభు చూడడు, కానీ కేవలం నీ హృదయాన్ని ప్రభు చూసేవాడుగా The book of Psalm 118 chapter 6th verse says, 118 దావీదు కీర్తన 6వ వచనంలో The Lord is with me, ప్రభు నాతో I ఉన్నాడు, will not be నేను afraid. దేని విషయం భయపడను. So when the Lord is with you, my dear beloved, ప్రభు నీతో ఉన్నప్పుడు we won't afraid for anything. దేని విషయం మనం Be భయపడలేము. careful. జాగ్రత్త. The fear is very dangerous in our ఆమె నీలో lives. ఉన్న భయము నీకు చాలా తొందర తీసుకురా. The fear makes us, no, there is no God with us. ఆమె నీలో ఉన్నటువంటి భయమే దేవుడు లేడన్నట్టుగా అది ఒక సంశయాన్ని తీసుకురాబోతున్నది. You may not feel God, my dear beloved. దేవుని నువ్వు అనుభవించలేవేమో. Do not be afraid. ఆమె దేని విషయంలో The భయపడవు. book of Jeremiah 32 chapter 17th verse says, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ the వచనం. Bible says like this, దేవుని వాక్యం nothing is too hard for you. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. Nothing is impossible for God. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. Oh, brother and sister, we are serving a living God. దేవుని మనం So సేవిస్తాం. let us look to heaven, my dear brother and లోకం sister. వైపు చూడండి. Only from our sources from the Lord. ఆమె నీకు ప్రతి ఒక్క ఈవి పరలోకము నుంచి రాబోతుంది. Let us look unto the Lord. దేవుని వైపు He is our Savior. ఈ రక్షకుడు. He is the miracle working God. అద్భుతాలు చేసేవాడు. The book of Matthew 19 chapter 26 verse మత్తయి says, సువార్త 19వ అధ్యాయం 26వ with వచనం. God all things are possible. ఆమె క్రీస్తులో సమస్తము సాధ్యము. The book of Romans 8 chapter 31 verse says, రోమా రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. if God is for us, దేవుడు మన who పక్షాన can be against మనకు us? విరోధి ఎవరు? My dear brother and sister, దేవుని బిడ్డలారా, with God everything is possible. ఆమె దేవునిలో సమస్తము We are సాధ్యము. serving the God of possible. ఆమె సమస్తము సాధ్యపరిచే దేవుని మనం Why సేవిస్తాం. can't let us trust in the Lord? ఎందుకు దేవుని మీద మనం Why ఆధారపడాలి? can't we see the power of God దేవుని శక్తిని మనం ఎందుకు working in our lives, my dear beloved? దేవుని శక్తిని మనం ఎందుకు అనుభవించకూడదు? ఎందుకు మనం The పొందకూడదు? power of God always helps you to fall in the feet of God. ఆమె దేవుని యొక్క శక్తి ఎప్పుడు నీకు సహాయం చేయబోతున్నది? దేవుని పాదాల మీద The power of God will help you to go and ask God to receive the strength from Him. ఆమె దేవుని యొక్క శక్తి నువ్వు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకునేలాగా చేయబోతావు. Unbelievable things will going to happen. ఎప్పుడైతే దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడతావో ఊహించలేని కార్యాలు ప్రభు నీ We జీవితంలో trusted last year in many things, my dear beloved. గత సంవత్సరం మన జీవితంలో అనేక విషయాలు మనం They ఆధారపడ్డాం. could not help us. ఆమె ఏ ఒక్కరు మనకు సహాయం చేయలేదు. This year also is the same thing. ఆమె ఈ సంవత్సరం కూడా అదే స్థితిలో ఉంది. We are trusting in so many things. అనేక విషయాల మీద మనం ఆధారపడాలి.
ఆధారపడి ఉండొచ్చు. that may not help us. అవి మనకు సహాయం చేయలేవు. But let us turn our mind. అవి మన ఆలోచనలు Let us turn our situation. మన పరిస్థితులను Let us turn everything unto the Lord. ఆమె దేవుని విషయంలో అన్ని మన హృదయాలు, మన స్వభావాలు, మన ఆలోచనలు, మనం ఆధారపడేవి ప్రతివి కూడా మనము మార్చుకునే వారుగా మనం Only He can help you, my dear beloved. ఇలాగా దేవుడు నీకు సహాయం చేసి Only He can help you in every moment of your ఆమె life. నీ జీవితంలో ప్రతి క్షణంలో దేవుడు నీకు ఇచ్చువాడు. ఆయన Today, why can't we trust in Him, my dear ఆమె నీ beloved? భయంకరమైన దినాలలో దేవుని మీద నువ్వు ఎందుకు ఆధారపడవు? Hope for the best days in your life. నీ జీవితంలో ఒక మంచి దినాల Hope కోసం, for the healing in your life. స్వస్థత కోసం వేచి Hope ఉండు. for the deliverance in your ఆమె life. విడుదల కోసం వేచి The best is going to come in the name of the ఆమె Lord. మంచి దేవుని నుంచి రాబోతాడు. Why it is going to come? ఎందుకు రాబోతుంది? We cried with a broken heart. ఆమె విరిగిపోయిన హృదయాలతో మనం Our ప్రార్థించాలి. tears never goes in vain, my dear ఆమె beloved. మన కన్నీరు ఏమాత్రం It is touching the throne of ఆమె grace. కార్చే ప్రతి కన్నీరు దేవుని పాదాలను It తాకుతుంది. may take time, ఒక సమయం పట్టొచ్చు, but the best is going to come. కానీ మంచి జరగబోతుంది. That is our faith. అదే మన నమ్మకం. That is the power of అదే God. దేవుని శక్తి. This is the word of blessing. ఇది దేవుని యొక్క The book ఆశీర్వాదం. of Isaiah 25 chapter 8 verse says, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ the వచనం. promise of God, the servant Lord, that means the mighty God will wipe away the tears from all of this face. ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రతి ఒక్క బాష్ప బిందులను కూడా నీ దేవుడైన యెహోవా తుడవటానికి సమర్థుడని మనం See this word, the Lord will wipe away the tears from all faces, the word of God ఆమె says. ప్రతి ఒక్కరి యొక్క ఆ యొక్క ముఖం మీద ఉన్నటువంటి బాష్ప బిందులను తుడిచివేసేవాడు. Amen. Hallelujah. He's going to wipe away our tears. ప్రభు మన కన్నీరు తుడుస్తాడు. And secondly, He will remove the discourage of His people from all the earth. ఆమె నిజంగా ప్రజల మీద ఉన్నటువంటి హృదయ ఆ యొక్క భూమి మీద ఉన్న ప్రజల యొక్క నిరుత్సాహాన్ని ప్రభు తీసివేయబోతున్నాడు. Two things are going to happen. రెండు కార్యాలు జరుగుతాయి. He's going to wipe away the tears from all the faces. ఆమె ప్రతి ముఖాల మీద బాష్ప బిందులను తుడిచేస్తాడు. Secondly, He will remove the discourage of the people from the earth. ఆమె భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల యొక్క నిందలను ఆ యొక్క నిరుత్సాహాన్ని ప్రభు తీసివేయబోతున్నాడు. There is a discourage in this earth, full of the earth. ఆమె The whole world is in discouragement. ఆమె లోకమంతా నిరుత్సాహము. God is going to remove that one. ఆమె నిరుత్సాహాన్ని That is our faith and hope. అదే మనకు గొప్ప నమ్మకము నిరీక్షణ. The whole world is crying, my dear ఆమె beloved. లోకమంతా ఏడుస్తున్నది. That's why the scripture today morning God has given to us. ఆమె దేవుడి దినం I will ఇచ్చినటువంటి wipe the tears from every face. ఆమె ప్రతి ముఖాల మీద బాష్ప బిందులను ప్రభు తుడిచివేస్తాడు. This is not my planned words. ఆమె ఇది దేవుని యొక్క yes. ఇది నేను నాకే ఆలోచన చేసి చెప్పిన మాట కాదు కానీ it is in the scripture, my dear ఆమె beloved. దేవుని యొక్క వాక్యములు ఈ మాట. Hallelujah. Let us believe God. దేవుని నమ్మండి. Let us believe the word of God. I love the word very much. ఆమె దేవుని When వాక్యాన్ని people are crying, when they are frustrated, when they are not having hope and crying from last year until this year, the 6th month is going to come. Still our people are crying at discouragement, my dear. Discouraged, my dear brother and sister. ప్రియులారా, గత సంవత్సరం అంతా ఎంతో మంది నిజంగా సంతోషపడలేక ఆనందపడలేక ఈ సంవత్సరం కూడా 6వ నెలలోకి మనం ప్రవేశించినాం. కానీ అనేక మంది జీవితాలలో దుఃఖాలు, బాధలు, వేదనలు, వ్యసనములు, దేవుని మీద ఆధారపడలేని పరిస్థితిలో అనేక మంది ఉన్నట్టుగా మనం చూస్తాము. So let us hope that God is going to wipe all the tears from the faces. ఆమేన్. మనం నమ్ముదామా? ప్రతి ముఖాల మీద బాష్ప And బిందులు He is going to remove that discourage which was fallen on the earth. ఆమేన్. భూమి మీద ఉన్న నిరుత్సాహాన్ని ప్రభు తీసేస్తాడు అతి త్వరలో. మనం నమ్ముదామా? May God add His blessings, my dear ఆమేన్. beloved. దేవుడి మాటలు దీవించును. So let us close our eyes and let us pray in the presence of God. ఆమేన్. మనమందరము కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించాలి. Father, in the name of Jesus Christ of Nazareth, తండ్రి యేసుక్రీస్తు నామములో we all together we are looking unto Thee, O అయ్యా God. నీ వైపు మేము చూస్తున్నాము. I pray, Holy Spirit, in the name of Jesus Christ of తండ్రి Nazareth. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాము. Lord, bless this word and seal in their hearts in Jesus' ఆమేన్. name. ఈ యొక్క వాక్యము ప్రతి హృదయాన్ని తాకును గాక. I bind and rebuke every plans of the devil in the name of ఆమేన్. Jesus. ప్రతి రకమైన ఆటంకాలను యేసు రక్తముతో మేము బంధిస్తున్నాము. Every kind of master, every kind of unfaith, and destroy it in Jesus' ప్రతి name. ఒక్క అపనమ్మకము, అవిశ్వాసాన్ని యేసు రక్తముతో మేము కాల్చివేస్తున్నాము. Every unhope, I rebuke you in the name of ప్రతి ఒక్క Jesus. అవిశ్వాసాన్ని మేము బంధిస్తున్నాము. I release your healing power in Jesus' ఆమేన్. ఈ name. స్వస్థతను ప్రతి ఒక్కరి మీద కావాలి. Touch every brother and sister, Lord. అయ్యా ప్రతి సహోదర సహోదరు Remove every tears as according to your word, my అయ్యా నీ Master. మాటను బట్టి ప్రతి ఒక్కరి కన్నీరు తుడవండి అయ్యా. Remove every discourage which has fallen in this world, O God. ఎందరైతే నిరుత్సాహంలో కలవరంలో వారిని విడిపించండి. Healing miracles may happen in the name of ఆమేన్. Jesus. స్వస్థతల అద్భుతాలు
జరుగును గాక. Give the victory for the glory of ఈ God. మహిమార్థమైన ఈ ప్రజలకు జయము Solve దయచేయండి. every problems, my అయ్యా master. ప్రతి సమస్యకు Open the పరిష్కారం doors of heaven, O ఈ God. పరలోక వాక్యని Let your తెరవండి. blessings come in Jesus' అదే నీ name. ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి Bless all the కలుగును. families, my master. ప్రతి కుటుంబాలను ఆశీర్వదించండి. Restoration may take place. అయ్యా ప్రతి కుటుంబాలను కట్టండి నాయనా. Bless the orphans, my master. ప్రతి అనాథలను Bless the ఆశీర్వదించండి. widows in the name of ప్రతి Jesus. విధవరాళ్ళ మీద నీ కృప Those who are దయచేయండి. lacking for the money and the ration, bless them in Jesus' name. ఎవరికైతే ప్రభు రేషన్ లేదో డబ్బు లేదో ప్రభు అలాంటి వారి యొక్క కొరతలు క్రీస్తులో తీర్చబడి Businesses closed, Lord, make the way for them in the name of Jesus. వ్యాపారాలు మూయబడి ప్రతివి కూడా తెరవబడినగా Bless అలాంటి all- బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. Bless the job holders, my అయ్యా master. ఉద్యోగాలు చేసే బిడ్డల మీద కృప Our దయచేయండి. students are just gone away, my God. ప్రభు మా యొక్క విద్యార్థులందరూ Please నిరుత్సాహపరచండి. make the way for the students in Jesus' అయ్యా name. విద్యార్థులకు చదవటానికి మార్గాన్ని ఏర్పరచండి. All the marriages are failed, my master. అయ్యా అనేక మందికి వివాహాలు ఆగిపోయినాయి. Please have mercy and make the way for the marriages. దయచేసి ప్రభు నీ కనికరం వచ్చి ప్రతి ఒక్కరికి వివాహాలు జరగటానికి People కృప are those who are dying in the drugs, in the alcohol, deliver them in Jesus' name. ఎవరైతే ఇక మద్యపానాలు తీసుకుంటూ చెడ్డ అలవాట్లను అలాంటి వారిని మార్చమని Those who are ప్రార్థిస్తున్నాను. in the darkness, bring them to the light, O God. ఎవరైతే అంధకారంలో అలాంటి వారిని వెలుగులోకి Wipe away తీసుకురావాలి. their tears in the name of ప్రతి Jesus. ఒక్కరి కన్నీరు తుడవండి. Help them and support them for thy అయ్యా glory. సహాయం చేయండి, I బలపరచండి. pray for the victory in Jesus' అయ్యా name. ప్రతి బిడ్డలకు జయాన్ని The దయచేయండి. divine power of God may fill them in the name of ఈ Jesus. దైవికమైన తాకుదల ప్రతి ఒక్కరిని To నింపబడి overcome the fear in their lives. ప్రతి ఒక్కరు భయం నుంచి To బయటకు overcome the sickness, O God. రోగాల నుంచి To బయటకు overcome every situation. ప్రతి పరిస్థితిలో Bless them in బయటకు the name of Jesus Christ of ప్రతి Nazareth. బిడ్డలను ఆశీర్వదించండి. Heal them, deliver them, restore them, and give them victory for thy glory, అయ్యా Lord. బిడ్డలను కట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. The best may come in their lives, my అయ్యా Master. ప్రతి ఒక్కరి పట్ల జయము Supernatural miracles may happen in ఈ Jesus' గొప్ప name. కార్యాలు త్వరపెట్టండి. Wipe away their tears in the name of ప్రతి Jesus. ఒక్కరి కన్నీరు Take తుడవండి. care of them, Lord. జాగ్రత్త వహించండి. Those who are watching in the live, bless them in the name of Jesus. అయ్యా లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డల వాళ్ళ కుటుంబాలను బిడ్డలందరినీ నువ్వు Take care of them, Lord. జాగ్రత్త Bless వహించండి. our government, bless our country, bless our soldiers, bless our police department and hospital medical department in the name of Jesus Christ of అయ్యా Nazareth. మా రాజకీయ నాయకులను ప్రభా, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారినైనా అదే రీతిగా ప్రభా ప్రతి బిడ్డలను ప్రభాను జ్ఞాపకం చేసుకో, తెలియ జ్ఞానముతో నింపండి, అనేక మందిని కాపాడి సంరక్షించమని మేము Make ప్రార్థిస్తున్నాము. the way for this virus, O ఈ God. యొక్క వైరస్ తొలగిపోవటానికి మార్గాన్ని Amen. మేము Give the victory for them, my Master. అయ్యా ప్రతి అనారోగ్యంలో ఉన్న Those who వారికి are చేయండి. struggling, give them victory in Jesus' ఎవరైతే name. జీవం మరణం యొక్క పోరాడుతున్న లాంటి వారిని This స్వస్థపరచండి. bacteria to be burned by the fire of God in Jesus' ఈ name. వైరస్ కాలిపోవును గాక Be యేసు healed in the name of నామములో. Jesus. ఈ బిడ్డలకు స్వస్థత Bless them and use them for thy glory, ఈ Lord. బిడ్డలను ఆశీర్వదించి We వారిని humble ourselves, give all the glory and honor to the name. ఏల మటుకు తగ్గించుకోవటం ప్రతి మహిమ ఘనత ప్రభావం In తెలియజేయండి. Jesus' matchless name we pray, O God. యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Now the amazing grace of our Lord Jesus దేవుని యొక్క Christ, నిత్యమైన the love of the Father, దేవుని యొక్క ప్రేమ, sweet fellowship of the Holy Spirit, పరిశుద్ధాత్మ abide సహవాసం with us now and ఇది forevermore. మొదలుకొని మీకును మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. Amen. May God bless you all, my dear beloved. దేవుని ముందు